నా పేరు శివ చౌహాన్, మంగ్లీ గారి బ్రదర్ ని. ఇదిగో మా తమ్ముడు ఈయన. ఎవరనుకున్నారా? నా కంపెనీలో పనిచేసే టాక్సీ డ్రైవర్ అనుకున్నారా? నో నో నో, నా తమ్ముడు. గత 30 రోజులుగా ఏదైతే మా పైన ఆరోపణలు వస్తున్నాయో అది నిజం సార్. దాని గురించి మాట్లాడడానికి వచ్చిన ఈ రోజు. చెప్పరా కాకినాడలో పుట్టిన కాకి నా కొడక. ఈ ఏదైతే నా మీద ఆరోపణలు వస్తున్నాయో, మా అక్క మీద నా మీద ఆరోపణలు వస్తున్నాయో, చేసింది నేనే. ఏమిటది చెప్పుకోండి. ఫోటో గురించి చాలా మందికి చాలా డౌట్లు రకరకాలుగా వస్తున్నాయి. ప్రతి పెళ్లిలో కామన్ గా జరిగేదే కదా. మా మీద నింద మోపడానికి చాలా కుట్ర పన్నుతున్నారు. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. అది ఎవరున్నారు దీని వెనకాల ఏంటి అనేది ఇంతవరకు మాకు కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం మేము. మనం ఎవరికి ఏం ద్రోహం చేశాం? మనకి మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది? ఇది కలిసింది ఒక ఎమ్మెల్యే ప్రోగ్రామ్ లో. ఆ ప్రోగ్రామ్ అటెండ్ అయిన తర్వాత ఎవరైతే మధు వచ్చిండో దానికి సంబంధించిన ఫోటో ఇది వచ్చి తీసుకెళ్లడం జరిగింది. ఆడేమో స్వాతి ముత్యం, నువ్వు ఆణి ముత్యం, మధ్యలో నేనే ఎర్రి పుష్పం అయిపోయాను. దీనికి ముందు మా సిస్టర్ ఎవరైతే మంగ్లీ గారు ఉన్నారో పబ్ లో ప్రోగ్రామ్ చేస్తుండగా మధు రామావత్ అండ్ మన అభిషేక్ అనే పర్సన్స్ ఒక ఇద్దరు వచ్చి అక్కడిని అప్రోచ్ అవ్వడం జరిగింది. నీ అబ్బా, నీ వల్ల నా జీవితం నాశనం అయిపోయింది. నీ వల్ల నా జీవితం నాశనం అయిపోయిందిరా. ప్రోగ్రామ్ కి నేను అటెండ్ అవ్వలేదు, మా అక్కకి మాత్రమే అప్రోచ్ అయ్యారు వీళ్ళు. నంబర్ ఇవ్వడం జరిగింది ఆమె. మా బ్రదర్ ఏదైనా కూడా మా బ్రదరే హ్యాండిల్ చేస్తాడు, మా బ్రదరే దీని గురించి మొత్తం మాట్లాడతాడు. ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. మా కమ్యూనిటీ కదా అని చెప్పేసి ఆ ఉద్దేశంతోని ప్రోగ్రామ్స్ ఉన్నాయని చెప్పి మమ్మల్ని పిలవడంతో మేము వెళ్ళడం జరిగింది. చెప్పు, నువ్వు కథ చెప్పు, వినండి రా, మీరందరూ వినండి. నీ ఫోటో నేను కన్స్ట్రక్షన్ లో ఉంది ఇల్లు, ఆ ఫోటో నేను తీసుకుంటాక గుర్తుగా అప్పటికి నేను ఫ్రేమ్ కట్టించుకుంటాక మా ఇంట్లో నా గుర్తుగా ఉంటది అని చెప్పేసి మేము డిన్నర్ చేసిన తర్వాత కింద దిగిన ఫోటో ఇది. ఇదేంకో అబద్ధమా? సైతాన్ వేదాలు వల్లిస్తుందా? అక్కడ ఎవరెవరు ఉన్నారు, ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళంతా ఏంటి అని చెప్పేసి నాకు తెలియదు. అటు చూడు బే. ఆమె పేరు చెప్పగానే ఇచ్చేసామండి. వాళ్ళ తమ్ముడు శివ చౌహాన్ కూడా వచ్చి డబ్బులు తీసుకెళ్ళాడు కొంతమంది దగ్గర. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పనే మార్గం లేదా? సో ఇంటి దగ్గర దిగిన ఫోటోని ఈరోజు ఇన్ని లక్షలు ఇచ్చాము, అన్ని లక్షలు ఇచ్చాము అని చెప్పేసి అబద్ధాల ప్రచారం చేస్తున్నారు ఈరోజు. సో దయచేసి గమనించాలి మీరు ఇది. అటు చూడు. మంగ్లీ ఏం చెప్తుందంటే, నా తమ్ముడికి అసలు ఏం తెలియదు అని ఇట్లా చూపిస్తా ఉన్నాయి. తమ్మునికి ఏమన్నా తెలుసా అంటే ఏం చెప్తావు? పాత్రధారే శివ చౌహాన్ సార్. మొత్తాన్ని చెప్తే పాత్రధారే శివ చౌహాన్. ఏంటాది గారు, ఎంత పని జరిగింది? మహా దుర్మార్గులు అందరూ కలిసి మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చి వదిలేశారే. ఏదైతే అటాచ్మెంట్ మా ఫ్లాట్ సేల్ చేయాలని చెప్పేసి మేము అనుకున్న దాని తర్వాతనే ఈ అటాచ్మెంట్ నాకు మధుకి ఏర్పడింది. అక్కకి ఎలాంటి సంబంధం లేదు. అక్క ఫోటో ఒకటి మాత్రమే ఉంటది, అది కూడా ఇక్కడ. అది కూడా కావాలంటే మొత్తము ఇప్పుడు అబద్ధం అయితే దీనికి ఫోన్ నుంచి ట్రాక్ చేస్తే అన్ని బయటకు వస్తాయి సార్. ఒక్కటే రోజులో చేయొచ్చు ఈ పనికి. మీ పోలీసు వాళ్ళు సార్ వీళ్ళు ఫోన్ డేటా చేస్తే అన్ని పడతాయి సార్. వీళ్ళ బతుకు అనేది మొత్తం బయట పడతాయి. మా పేర్లు ఒక్కటి, నా పేరు కావచ్చు, మా అక్క పేరు కావచ్చు, ఎక్కడ కూడా మా పేర్లు లేవు. మేము ఎక్కడ తప్పు చేసినట్టు మీరు ఎక్కడైనా నిరూపించండి. మేము కంపల్సరీగా ఎక్కడైనా రావడానికి సిద్ధంగా ఉన్నాం. బాధితుల పక్షాన మేము నిలబడడానికి సిద్ధంగా ఉన్నాం. ఒక్కసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి. ఎవరికి చేస్తారండి? ఎవరైతే న్యాయంగా ధర్మంగా ఎదుగుతారో వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. ఆల్రెడీ మీరు కష్టపడి ఒక స్థాయి దాకా వచ్చారు, మళ్ళీ మీకు ఎందుకు ఈ అమాయక బాధితుల దగ్గర ఎందుకు తీసుకోవాలనిపించింది? కంట్రోల్ ఎవరు చాలు, వాడి పాపాను వాడు చేసిన పాపాలకి నేను పోయేటట్టున్నాను సార్. నిజమే. ఎందుకు వీళ్ళ దాంట్లో ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాలనిపించింది? సరే మీరు చేయలేదు అంటున్నారు, నేను బాధితుల తరపున నేను నిలబడతాను అంటున్నారు, మరి ఇప్పటి వరకు ఎందుకు ఒక అడ్వకేట్ ని కూడా పెట్టలేదు మీరు బాధితుల తరపున? ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. అసలు ఎంతమంది ఉన్నారో అయినా తెలుసా ఆవిడకి? నార్మల్ గా అడుగుతున్నా, ఎంతమంది ఉన్నారన్నా తెలుసా? అంటే అది ఎందుకు మీకు అవసరమా అని చెప్పడము. ఈ రోజు మంగ్లీ గారికి గిరిజనులని గుర్తొచ్చారా? ఈ రోజు బంజారా లంబాడి సోదరులు గుర్తొచ్చారా? ఎప్పుడైతే మంగ్లీ గారికి ఆపద వస్తుందో అప్పుడే మేము గుర్తొస్తామండి. నేను అదే అడుగుతున్నా. ఇన్ని నాటకాలు ఆడుతున్నావే, ఇద్దరి మధ్య లింక్ ఉందని ఓపెన్ గా చెప్పొచ్చు కదా. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టు.